మన సర్వశక్తిమంతుడైన దేవుని నామములో ప్రభు అయిన యేసుక్రీస్తునందున్న ప్రియులకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. ఈ రాత్రి కాల సమయమున మన పరలోకపు తండ్రి అయిన దేవుని నామము బహుగా స్తుతింపబడును గాక. ప్రియులారా, ఎలా ఉన్నారు? ఏదైనా అలసటకు గురయ్యారా? ఏదైనా ఆయాసం వస్తుందా? ఏదైనా గాబరలో ఉన్నారా? మీ హృదయములు కలవరపడుతున్నవా? అయితే ఈ రాత్రి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మార్కు శుభవార్త 6వ అధ్యాయం 31వ వచనం. అప్పుడైనా మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండునందున భోజనమును చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. ఈ రాత్రి ఈ మాటలే నీ జీవితంలో అలసట తీర్చును గాక. కాబట్టి ప్రియులారా, ప్రభు యొక్క తలంపులు అనగా దేవుని వాక్యము మన అలసటను తీరుస్తుంది. అందుకని దావీదు అంటాడు, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలగ చేస్తూ ఉంది. నిజమే కదా. దేవుని వాక్కే, దేవుని మాటలే మన బాధకు నివారణ కలగ చేస్తాయి. కాబట్టి నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా, దుఃఖములో ఉన్నా ఆయన చెంతన ఉండుము. 2వ కొరింథీ 1వ అధ్యాయం 3వ వచనం ఇలా తెలియజేస్తుంది, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పబడింది. నీ జీవితంలో ఏ అలసటైనా సరే ప్రభువు తీరుస్తాడు. వారానికి ఒకరోజు సంఘానికి వెళ్ళు. జీవితంలో అలసట తీర్చబడటానికి దేవుని యొక్క మహాశక్తి నీ మీద ఉంటుంది. అంతేకాదు, దైవ పరిచర్యలో పాల్గొను చూడు, నీ అలసట పోతుంది. అంతేకాదు, విశ్వాసంతో ప్రభు కొరకు ఎదురు చూచుట అనే ప్రార్థన చెయ్యి, నీకు నెమ్మది దొరుకుతుంది. అంతేకాదు, ప్రతి క్షణం కూడా దేవుని నీడలో బ్రతుకు, నీ అలసట ఆయనే తీరుస్తాడు. నీ అందున్న విశ్వాసం ఎదుగుదల కొరకు అలసట లేకుండా ఆయన చేస్తాడు. ఆత్మీయంగా చురుకుదనంగా పాల్గొనుము. నీ సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ముందు నీవే ఉండుము. నీకు దేవుడు అలసట లేకుండా చేస్తాడు. ఎందుకనగా సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు నీకు సమస్తమైన ఆదరణ ఇస్తాడు. నీ శ్రమలో, నీ కష్టములో, నీ బాధలో ఆయన ఉంటాడు. కాబట్టి యేసు ప్రభువా, నీ కల్వరి రక్తధారల యందు విశ్వాసం ఉంచుచున్నాను, నన్ను నీవు క్షమించుమని అడుగుము. ఈ రాత్రి నీ దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ప్రార్థన. కృపా సత్య సంపూండగు మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును, నీ వాక్యము చెలవిచ్చినట్లుగా మాకున్న బాధలలో నీ వాక్యమే నెమ్మదిస్తుంది. నీవే మాకు అలసట తీర్చు బండవునైనా. నిన్ను మేము ఘనపరుస్తూ ఉన్నాం, నిన్ను మేము మహిమపరుస్తూ ఉన్నాము. ఈ రాత్రి నీ మాటలలో ఉన్న జీవం మా కుటుంబాలకు, మా హృదయములకునైనా ఆపాదింప చెయ్యండి. మేము మరింత లోతుగా విశ్వాసముతో నీలో ఎదుగుటకై నీ కార్యము చేయండి. ఈ రాత్రి ఎవరైతే గుండె గాబరలో ఉన్నారో, అప్పుల సమస్యలు ఉన్నారో, కోర్టు వివాదాలు ఉన్నారో, పంట రాలేదని బెంగతోటి ఉన్నారో, బిడ్డల వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులు ఏదో టెన్షన్కు గురయ్యారేమో, ఈ రాత్రి ఎలాంటి కష్టమున్నా నువ్వు తీర్చు దేవుడివై ఉన్నావు. నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు విని నాయన నీ దగ్గరికి చేరుతూ ఉన్నారు. వారు మోకాళ్ళు నీ దగ్గర అడుగుతూ ఉన్నారు. నీ బిడ్డలను మీరు అంగీకరించండి, వారి అవసరతలు మీరు తీర్చండి. ఈ రాత్రి వేళనైనా నీ ఎదుటకు వచ్చి తమ పాపములు ఒప్పుకుంటున్న పాపిని ఆత్మను రక్షించండి. ఈ రాత్రి నీ దీవెన ఆశీర్వాదాలు నీ బిడ్డల కుటుంబాలు చుట్టూ ఉంచండి. నీ కాపుదల్లో జీవితాంతము నడిపించండి. ప్రభువును రక్షకుడైన
యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నామము, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మీకు తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, మీరు అలసట లేకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచండి. మీరు ఏదైనా తెలియజెప్పాలనుకుంటే నాతో మాట్లాడండి. లేనిచో మీ గదిలోనికి వెళ్ళి బైబిల్ పట్టుకొని ఒక పాట పాడి వాక్యం చదివి ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. ఓకే అండి. అందరికీ గుడ్ నైట్ అండి.